హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నీట్ యూజీ 2026 రిజల్ట్స్ అనేవి అఫీషియల్గా వచ్చేసింది. సో ఇప్పుడు పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఉన్న ఒకే ఒక డౌట్, మా అబ్బాయికి మా అమ్మాయికి ఎన్ని మార్కులు వస్తున్నాయి, ఎక్కడ సీట్ వస్తుంది, ఏం సీట్ వస్తుంది, మాకు ఎంబీబీఎస్ వస్తుందా లేదా అని ఇవే క్వశ్చన్స్ ఉంటాయి. సో నెక్స్ట్ నన్ను అడిగే వాళ్ళు కూడా, సార్ రిజల్ట్స్ వచ్చి ఇన్ని రోజులు అవుతుంది, అందరు కట్ ఆఫ్ చెప్తున్నారు, నువ్వెందుకు చెప్పట్లేదు అని ఒక క్వశ్చన్ ఉంది. ఆ క్వశ్చన్ కూడా నేను ఆన్సర్ ఈ పర్టికులర్ వీడియో చెప్తాను. అండ్ thumbnail చూసి ఈ వీడియో ఓపెన్ చేస్తుంటారు కదా, వీడియో మొత్తం చూడడానికి ట్రై చేయండి. ఒక 10 minutes కేటాయించి మీరు సబ్జెక్ట్ నేర్చుకోకపోతే, మీరు మీకోసం కానీ స్టూడెంట్స్ అడుగుతున్నాను, మీరు మీ పిల్లల కోసం కానీ పేరెంట్స్ అడుగుతున్నాను. సో మీరు సబ్జెక్ట్ నేర్చుకోకుండా ఏదో డెసిషన్ తీసుకొని వాళ్ళ జీవితాలతోని మీరు అసలు వాళ్ళ జీవితాలు ఆగం చేయకండి. కంటెంట్ నేర్చుకోండి, కౌన్సిలింగ్లోకి వెళ్ళండి, పర్ఫెక్ట్గా చూడండి, ఏది వస్తే దాంట్లోకి వెళ్ళండి. సో అంతేగాని కట్ ఆఫ్స్ అనే ఒకే దాంట్లోకి వెళ్ళకండి. ఓకేనా? కంప్లీట్గా మాట్లాడుకుందాం. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. సో మీరు ఇచ్చే ఒక లైక్ నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా లేదా నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది మరిన్ని వీడియోస్ మీకు అప్లోడ్ చేయడానికి. సో నేను ఈ ఛానల్ ద్వారా మీకు ట్రై చేస్తూ ఉంటాను. సో డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, వాట్సాప్ ఛానల్ ఉంటుంది, నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది. సో ప్రతి ఒక్కరు ఫాలో చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ఇన్స్టాగ్రామ్లో డైరెక్ట్గా మీరు నన్ను అడగవచ్చు. సార్ మేము కౌన్సిలింగ్లోకి వెళ్తాం, మమ్మల్ని గైడ్ చేయండి అని అంటే, మీకు ఓకే అనుకుంటేనే 100% జాయిన్ అవ్వడం నేను చెప్పాను. ఓకేనా? మీకు ఇంట్రెస్ట్ ఉంటే 78939478 నెంబర్ని మీరు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ విజన్ అప్డేట్కి మీరు కొంత అమౌంట్ కడుతున్నారు అనుకోండి, నేను ఈ విజన్ అప్డేట్ నెక్స్ట్ ఇయర్స్ ఏదైతే ఉందో స్టూడెంట్స్కి అవైలబుల్గా ఉంటుంది. ఓకేనా? సో మీరు కట్టే ఒక మనీ ద్వారా నేనే నా టైం మీకు ఇవ్వాల్సి వస్తుంది. నా పర్సనల్ నెంబర్ ఉంటుంది. అండ్ నేను ఒక కన్సల్టెంట్ గానో మెంటర్ లాగానో ఉండాలనుకోవట్లేదు, మెంటర్ విత్ టెక్నాలజీ ఉండాలనుకుంటున్నాను. అలానే విజన్ అప్డేట్ వెబ్సైట్ని స్టార్ట్ చేసాము. విజన్ అప్డేట్ వెబ్సైట్లో డేటా ఉంటుంది, అండ్ నా పర్సనల్ నెంబర్ ఉంటుంది, వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. మీకు కట్ ఆఫ్స్ అండ్ కాలేజ్ రిలేటెడ్ అండ్ వెబ్ ఆప్షన్ రిలేటెడ్ అండ్ అప్లికేషన్ రిలేటెడ్ డౌట్స్ అన్నీ కూడా సాల్వ్ అవుతాయి. మీకు నచ్చితే జాయిన్ అవ్వండి. సో మీకు సొంతంగా డెసిషన్ తీసుకొని మిస్టేక్స్ చేయకండి. ముఖ్యంగా మిస్టేక్స్ చేసి తప్పు చేసి మంచి అవకాశం ఉన్న సీట్స్ని పోగొట్టుకోవద్దు. ఒక 1 year వేస్ట్ చేయొద్దు. నేను ఫర్దర్గా అసలు ఎందుకు ఇంట్రెస్ట్ ఉండాలి మెంటర్షిప్లో జాయిన్ అవ్వడానికి కూడా చెప్తాను. ఓకే? సో ఫస్ట్ మనం కంటెంట్లోకి వెళ్దాం. కంటెంట్లోకి వెళ్ళే ముందు నన్ను పేరెంట్స్ స్టూడెంట్స్ అడుగుతున్న క్వశ్చన్ ఏంటి, సార్ నువ్వు ఎందుకు కట్ ఆఫ్ చెప్పట్లే అని. నేను ఒక మాట చెప్తాను. రిజల్ట్స్ వచ్చిన తర్వాత నేను ఒక 2 వీడియోలు చేశాను, కాంపిటీషన్ రిలేటెడ్ అండ్ కట్ ఆఫ్ ఎలా ఉండొచ్చు అని. నేను ఎవ్రీ ఇయర్ కంటెంట్ చెప్తా ఉంటాను. అది ఎగ్జామినేషన్ తర్వాత కూడా నేను కట్ ఆఫ్ చెప్పాను, అంటే కాంపిటీషన్ ఎలా ఉండొచ్చు అని. అండ్ రిజల్ట్స్ తర్వాత కూడా నేను కాంపిటీషన్ ఎలా ఉండొచ్చు అని చెప్తున్నాను. ఆ కంటెంట్లో ఉన్న కంటెంట్ కాకుండా కొత్తగా ఇంకా వేరే వాళ్ళు మీకు చెప్తున్నారా? చూడండి, కొత్తగా ఏమీ ఉండదు. ఓకేనా? విజన్ అప్డేట్ నుంచి వచ్చే కంటెంట్ ఏముంటుందో అలానే చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది అలానే ఉంటుంది కూడా. రియాలిటీ అదే అనమాట. కట్ ఆఫ్స్ అనేవి రియాలిటీ కాదు. కట్ ఆఫ్స్ అన్నీ కూడా ప్రిడిక్టెడ్ మాత్రమే. ఎవరికి ఏం తెలియదు, ఇంక్లూడింగ్ మీ ఆల్సో. ఓకే? ప్రీవియస్ ఇయర్లో ఉన్న కాంపిటీషన్ బేస్ చేసుకొని, ఆ ర్యాంక్ని బేస్ చేసుకొని, మెరిట్ ర్యాంక్ బేస్ చేసుకొని చెప్తాం తప్ప ఎగ్జాక్ట్ కట్ ఆఫ్ ఇది కాదు. లేదు మీకు కట్ ఆఫ్సే కావాలి కన్ఫర్మ్గా అంటే నేను చెప్తా, డిఫరెంట్ వేలో చెప్పే ప్రయత్నం చేస్తా, మీకు అర్థమయ్యే విధంగా చెప్పే ప్రయత్నం చేస్తా. లేదు సార్ మాకు అట్లొద్దు, ఏదో ఒకటి చెప్పు అని అంటే ఏదో ఒకటి చెప్పేస్తా, మీరు సాటిస్ఫై అవుతా అంటే చెప్పేస్తా, అంతే. మీకు సాటిస్ఫై అయ్యేటట్టు అట్లా కాదు కదా. నిజాలు మాట్లాడుకుందాం, నిజాలు చెప్దాం. సో ఇప్పుడు నన్ను అడిగే వాళ్ళు చాలామంది, సార్ ఒక 2 లాంగ్ టర్మ్ చేసాం, 3 లాంగ్ టర్మ్ చేసాం, పేపర్ టఫ్ వచ్చింది, మా అమ్మాయి మా అబ్బాయి ఈ మార్క్ రేంజ్లో ఉన్నారు, వీళ్ళకి సీట్ రావట్లేదు. సో ఈ 200-300 మార్క్స్కి ఫ్రీ సీట్ వచ్చే ఛాన్స్ ఉందా? నేను ఫ్రీ సీట్ అన్నాను. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, నేను ఫ్రీ సీట్ అన్నాను, అది ఎంబీబీఎస్ సీట్ అనలేదు. ఓకేనా? ఎందుకు నేను ఈ టైటిల్ పెట్టానంటే, చాలా కన్సల్టేషన్స్ నుంచి, చాలా మంది నుంచి మీకు ఫేక్ కాల్స్ వస్తాయి, నేను ఫ్రీగా సీట్ ఇప్పిస్తా ఎంబీబీఎస్ అని. ఓకేనా? సో ఎవడు ఇప్పించగలుగుతాడు అసలు? ఈ 200కు ఏ ఫ్రీ సీట్ వస్తుంది? ఒకవేళ మీరు మన దగ్గర జాయిన్ అయిన తర్వాత వాడు మీకు లాస్ట్లో ఏం చెప్తాడు అనేది కంటెంట్ చూద్దాం. ఓకేనా? ఇప్పుడు నేను చెప్తుంది ఫ్రీ సీట్ గురించి, నాట్ అబౌట్ ఎంబీబీఎస్ సీట్. ఓకేనా? అసలు మనకు వచ్చిన నీట్ స్కోర్తో మనం ఎన్ని రకాల కౌన్సిలింగ్లకి, ఎన్ని రకాల కోర్సులలో మనం జాయిన్ అవ్వచ్చు. అయితే ప్రతి పేరెంట్ ఏంటంటే ఎంబీబీఎస్ఏ చదవాలి, మా పిల్లలు ఎంబీబీఎస్లోనే ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఎంబీబీఎస్కే వెళ్తా ఉంటే ఫ్యూచర్ ఉండకపోవచ్చు, మళ్ళీ పీజీ చేస్తే తప్ప. ఓకేనా? దానికి ఆల్టర్నేటివ్గా నీట్ ర్యాంక్తోనే మనకి ఎక్కడ ఛాన్స్ ఉంటుంది, దాన్ని బేస్ చేసుకొని మనం ఎలా వెళ్ళాలి, దాంట్లో కెరీర్ ఆప్షన్స్ ఎలా ఉంటాయి అనేది చూస్ చేసుకోవాలి. అందులో మనకు ఫస్ట్ నీట్ స్కోర్. ఓకేనా? నీట్ స్కోర్ అంటే నథింగ్ బట్ నీట్ ర్యాంక్. నీట్ ర్యాంక్తోనే మనం ఫస్ట్ ఎంబీబీఎస్కి వెళ్ళొచ్చు, నెక్స్ట్ మనం బీడీఎస్కి వెళ్ళొచ్చు, నెక్స్ట్ మనం ఆయుష్కి వెళ్ళొచ్చు. సో దీంట్లో
బిఏఎంఎస్, బిహెచ్ఎంఎస్, బిఎన్వైఎస్, న్యాచురోపతి అండ్ బియుఎంఎస్, ఇలా 4 రకాల కోర్సులకు వెళ్ళొచ్చు. నెక్స్ట్ వెటర్నరీకి వెళ్ళొచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసరికి బిఎస్సి నర్సింగ్ కూడా వెళ్ళొచ్చు. ఓకేనా, బిఎస్సి నర్సింగ్ కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడు బిఎస్సి నర్సింగ్, వెటర్నరీ, ఆయుష్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఇవి ట్రెండింగ్లో ఉన్నాయి. ఓకేనా. పేరెంట్స్ అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో నీట్లో వచ్చిన స్కోరు ఎంబీబీఎస్కి మాత్రమే పనిచేస్తుందని పిల్లలతోని నెంబర్ ఆఫ్ లాంగ్ టర్మ్స్ చేస్తూ ఉన్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ అమ్మాయో మీ అబ్బాయో ఒక నీట్ ఎగ్జామినేషన్ వాళ్ళ కెపాసిటీని, వాళ్ళ నాలెడ్జ్ని, వాళ్ళ క్యాపబిలిటీని, వాళ్ళ సక్సెస్ని డిసైడ్ చేయదు. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, వాళ్ళ సక్సెస్ని డిసైడ్ చేయదు. ఒకవేళ వాళ్ళు ఆయుష్లోకి వెళ్ళారనుకోండి, ఆయుర్వేదిక్లో రోజు ఒక 10 లక్షలు సంపాదించే డాక్టర్ లేరు అనుకుంటున్నారా? ఉన్నాడు. అదే ఎంబీబీఎస్ చేసి పీజీఎస్ కూడా 1,00,000-2,00,000 సంపాదించే డాక్టర్ కూడా ఉన్నాడు. మరి ఆయుర్వేదిక్ కూడా 10 లక్షలు సంపాదించే వాళ్ళు ఉన్నారు, హోమియోపతి కూడా 10 లక్షలు సంపాదించే వాళ్ళు, మంచి సర్వీస్ చేసే వాళ్ళు ఉన్నారు. అంటే అందరూ మనీ పరంగా, కెరీర్ పరంగా చూస్తే అలా ఉంది. మంచి సర్వీస్ చేసి అసలు ఒక 3 days అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు ఆయుర్వేదిక్లో కూడా. ఓకే. నెక్స్ట్ వెటర్నరీలో కూడా ఉన్నారు. అపాయింట్మెంట్ల కోసం చాలా పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు కూడా వాళ్ళ పెట్స్ని తీసుకొని ఈ వెటర్నరీ డాక్టర్ల దగ్గరికి లైన్లో కట్టిన రోజులు ఉన్నాయి. ఓకేనా. ఇప్పుడు నౌ ట్రెండింగ్ బిఎస్సి నర్సింగ్, హాస్పిటాలిటీ, వీళ్ళు చేసే సర్వీస్కి బిఎస్సి నర్సింగ్ ఎన్ని సీట్స్ ఉంటాయి, ఎన్ని గవర్నమెంట్ జాబ్లు ఉంటాయంటే, సో కాశ్మీర్ టు కన్యాకుమారి ఎక్కడ చూసినా వీళ్ళకి జాబ్లు ఉంటాయి. మీరు ఎక్కడ కూడా వీటికి సంబంధించి మీకు కెరీర్ లేదు అనే ఆప్షన్ లేదు. ఓకేనా. సార్ మరి వీటికి సంబంధించి ఎట్లా సార్ కౌన్సిలింగ్ అని అంటే, మనకు ఫస్ట్ ఎంబీబీఎస్ అండ్ బీడిఎస్, దీన్ని మనం ఎప్పటికీ ఒక జాయింట్ ప్రాజెక్ట్ అనుకోవచ్చు అనమాట. జాయింట్ వెంచర్ లాంటిది అనుకోండి నౌ ప్రజెంట్ లాంగ్వేజ్లో. సో దీనికి మనకు ఏఐక్యూ కోటా అండ్ స్టేట్ కోటా ఉంటుంది. ఏఐక్యూ కోటాలో కన్నర్ కోటా అండ్ మేనేజ్మెంట్ కూడా ఉంటుంది. మనం మేనేజ్మెంట్ కూడా మనం డబ్బులు కట్టాం కదా, మనం ఫ్రీ సీటే కదా, కన్నర్ కోటా. ఇది రాకపోతే, ఎంబీబీఎస్ రాకపోతే మళ్ళీ బీడిఎస్లో కన్నర్ కోటా, మనం ఏఐక్యూలో పార్టిసిపేట్ చేయొచ్చు, స్టేట్ కోటాలో పార్టిసిపేట్ చేయొచ్చు. నేను ఫర్దర్గా నెక్స్ట్ వీడియోలో చెప్తాను, కానీ ఇది వినడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మనకుంది ఆయుష్ కోర్సెస్. సో దీనికి కూడా ఏఐక్యూ ఉంటుంది, స్టేట్ కోటా ఉంటుంది. దీంట్లో మనకు స్టేట్ కోటాలో కన్నర్ కోటా ఉంటుంది, ఆయుర్వేదిక్, హోమియోపతి అండ్ దాంతోపాటు న్యాచురోపతి అండ్ బిఓఎంఎస్, యునాని మెడిసిన్, వీటికి ఉంటుంది. మేనేజ్మెంట్ కోటా ఓన్లీ హోమియోపతికి ఉంటుంది. ఓకే. బిహెచ్ఎంఎస్కి ఉంటుంది. ఇది మనకు సెకండ్. థర్డ్ వచ్చేసరికి వెటర్నరీ. సో వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, విసిఐ వాళ్ళు ఈ కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తారు. దేశంలో ఉన్న అన్ని వెటర్నరీ కాలేజ్లో 15% ఆఫ్ ద సీట్స్ దీంట్లో అవైలబుల్గా ఉంటాయి. దీనికి మనం ఎలిజిబుల్ అవ్వచ్చు. ఇది ఆల్ ఇండియా కోటాలో అప్లికేషన్ చేసుకోవాలి. ఇంకా స్టేట్ కోటాకు వచ్చేసరికి మాత్రం మన స్టేట్లలో వెబ్సైట్లో వచ్చిన ర్యాంకుల ఆధారంగా అప్లికేషన్ చేసుకోవచ్చు. సో 4 వచ్చేసరికి బిఎస్సి నర్సింగ్. సో ఈ బిఎస్సి నర్సింగ్ అనేది మనకు ఎయిమ్స్లలో, దాంతోపాటు సెంట్రల్ యూనివర్సిటీలలో త్రూ ఆల్ ఇండియా కోటా ఎంసీసీ ద్వారా మనం అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇవి నీట్ ద్వారా వెళ్ళే కోర్సెస్ అండి. సో ఇవే కాకుండా ప్రజెంట్ బైపీసీ వాళ్ళకి బీపీఈటీ ట్రెండింగ్లో ఉంది. సో నెక్స్ట్ బిఎస్సి అనాటమీ, సో బిఎస్సి ఫిజియాలజీ, బిఎస్సి బయోకెమిస్ట్రీ, ఇవి కూడా అవైలబుల్గా ఉన్నాయి. బిఎస్సి ఫోరెన్సిక్ మెడిసిన్, బిఎస్సి బీటెక్ బయోటెక్నాలజీ, బిఎస్సి బయోటెక్నాలజీ, ఈ కోర్సెస్ ఉన్నాయి. మీరు బిఎస్సి అనాటమీ, ఫిజియాలజీ లాంటివి చేస్తే మీ పిల్లలు డాక్టర్ అవ్వకపోయినా డాక్టర్లకి చదువు చెప్పొచ్చు. ఓకేనా. ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి. సార్ మరి నీట్ కౌన్సిలింగ్ అన్నారు, 200 మార్కులకి అన్నావు కదా అంటే, 200 మార్కులకి మీకు కౌన్సిలింగ్లో ఏదో ఒక కోర్స్ అవ్వాలంటే బిహెచ్ఎంఎస్ వస్తుంది ఏపీ అండ్ తెలంగాణలో. సార్ ఏ కేటగిరీకి వస్తుంది సార్ అంటే, దీంట్లో కూడా ఎవ్రీ ఇయర్ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది కట్ ఆఫ్. ఎందుకు ఫ్లక్చువేట్ అవుతుంది సార్ అంటే, చాలామంది ఆయుర్వేదిక్ అంటే ఆయుష్లో జాయిన్ అవుతూ నెక్స్ట్ ఇయర్ ఏం చేస్తారంటే, వీళ్ళు మనకు నెక్స్ట్ ఇయర్ ఇంకొక అటెంప్ట్ ఇస్తారనమాట. ఓకేనా, ఇంకొక అటెంప్ట్ ఇస్తారు. వీళ్ళు 2026లో ఇలా అనుకునే క్యాండిడేట్స్ ఎక్కువ ఉన్నారు అనుకోండి. నెక్స్ట్ ఇయర్ ఎంబీబీఎస్ రాస్తాను, నేను బిఏఎంఎస్ని, బిహెచ్ఎంఎస్ని నేను వదిలేస్తాను అనుకునే క్యాండిడేట్స్ ఎక్కువ ఉన్నారు అనుకోండి, కట్ ఆఫ్ 5లోకి వెళ్ళిపోతుంది. ఒకవేళ లేరు అని అంటే కట్ ఆఫ్ చాలా చాలా డౌన్ అవుతుంది. ఎందుకు చెప్తున్నానంటే, 2024 అనేది ఒక ఎగ్జాంపుల్, 2025 అనేది ఒక ఎగ్జాంపుల్. మీకు పర్సంటేజ్ తగ్గించారు సీట్స్ రిమైనింగ్ వేకెంట్గా ఉంటే. ఈవెన్ బీకేట్లో సీకేట్లో కూడా రిమైనింగ్గా సీట్స్ అనేది వేకెంట్గా ఉంటే ఈ పర్సంటేజ్ అనేది తగ్గించడం జరిగింది. సో కాబట్టి నీకు 200 మార్కులు ఉన్నాయి, నేను కౌన్సిలింగ్లోకి వెళ్ళాలా వద్దా అంటే, నువ్వు క్వాలిఫై అయినవు. ఓకేనా సార్. ఇప్పుడు ఇది మనకు సార్ 212 కదా మనకి, సారీ
అన్నట్టు 200 మార్క్స్ క్వాలిఫైయింగే కాలేదు కదా అంటే నేను మళ్ళీ అన్ని క్యాస్ట్లు చెప్పట్లేదు, ఓకేనా? అన్ని క్యాస్ట్లు కాదు, ఇది ఒకనొక స్టేజ్లో BHMS అనేది మనకి ఈవెన్ పర్సంటైల్ తగ్గే ఛాన్సెస్ కూడా ఉంటుంది. పర్సంటైల్ తగ్గితే క్వాలిఫైయింగ్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో 232 క్వాలిఫైయింగ్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా తగ్గే ఛాన్స్ ఉంది ఓసీ వాళ్ళకి. రిమైనింగ్ కేటగిరీలో SC STలలో అయితే ఈ 200 నుంచి 250 మార్క్స్ ఉన్నా కూడా మీరు కౌన్సిలింగ్లోకి వచ్చి BSc నర్సింగ్ కానీ, BHMS కానీ, వెటర్నరీ కానీ, న్యాచురోపతి కానీ, ఆయుర్వేదిక్ కానీ వీటిలోకి వెళ్ళొచ్చు. సో ఇక్కడ మీకు ఫ్రీ సీట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇలా మీరు కౌన్సిలింగ్ అర్థం చేసుకోండి. అంతేగాని 200 వచ్చినాయి ఇక నేను కౌన్సిలింగ్ అప్లికేషన్ చేయను, ఇక నేను మళ్ళీ వేరే ఏదో కోర్స్కి వెళ్తాను అప్పుడు ఆలోచిస్తాను, లేదు మాకు ఏ సీట్ రాదట, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎందుకు చెప్తానంటే ఎవ్రీ ఇయర్ చాలా మంది పేరెంట్స్కి అవగాహన లేకుండా ఆ ఇయర్లో కౌన్సిలింగ్లో అటెంప్ట్ చేయకుండా నెక్స్ట్ ఇయర్ వచ్చి మమ్మల్ని అడిగినప్పుడు అయ్యో సార్ మీకు లాస్ట్ టైం వచ్చి ఉండేది కదా ఆయుష్ అని అంటే లేదు సార్ మాకు చెప్పాడు ఇవ్వలేడు సార్ అంటారు. సో ఇలాంటి దాంట్లో కూడా ఉన్నారు, సార్ మాకు ముందే చెప్తే మేము అలా జాయిన్ అయ్యేటోళ్ళం సార్, ఆయుష్లోకి జాయిన్ అయ్యేటోళ్ళం మాకు తెలియదు అన్న వాళ్ళని నేను చాలామంది చూశాను. సో అట్లా మీకు తెలిసిన వాళ్ళు మీ కొలీగ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియో షేర్ చేయండి. నేను మీకు ఎలా అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానో మీరు కూడా వాళ్ళకి ఇవ్వండి. 200 నుంచి 250 మార్కులు ఉన్నాయంటే కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ర్యాంక్ వచ్చిన ప్రతి ఒక్కరిని తీసుకెళ్ళి నీకు సీట్ ఇస్తాం పట్టు అని యూనివర్సిటీస్ అనవు. అంటే తెలంగాణ గవర్నమెంట్లో ఉన్న యూనివర్సిటీ కానీ, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ యూనివర్సిటీ కానీ, ఆల్ ఓవర్ ఇండియా వైడ్ MCC కానీ అనవు. మనం కౌన్సిలింగ్కి వెళ్తేనే మనం మెరిట్ లిస్ట్లోకి వస్తాం. సో కాబట్టి మెరిట్ లిస్ట్ కోసం ఇది కావాలి. సో ఇలాంటి ఫర్దర్గా మీకు డౌట్స్ కోసం కానీ, మెంటర్షిప్ కోసం కానీ 7893947888 నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. అని గుర్తుపెట్టుకోండి, మీరు ఒక మెంటర్ని చూజ్ చేసుకుంటున్నారంటే ఫర్ ఎగ్జాంపుల్ వాడు చదువుకున్న పిల్లగాడు అనుకోండి, వాడు చదువుకుంటూ నీకు ఎక్కడ అవైలబుల్గా ఉంటాడు? నీకు 24 గంటలు టైం ఉంటుందా? లేదు ఒక ఎంప్లాయ్ అనుకోండి, ఆ ఎంప్లాయ్ వర్క్ చేసుకుంటే నీకు అవైలబుల్గా ఉంటాడా? అట్లా కాదు, ఒక డెడికేటెడ్ పర్సన్ ఈ 3-4 మంత్స్ మీకోసం ఉండాలి. సో అలా విజన్ అప్డేట్ నుంచి మీకు సర్వీస్ ఉంటుంది. మీరు విజన్ అప్డేట్ గూగుల్లోకి వెళ్ళి జస్ట్ విజన్ అప్డేట్ అని సెర్చ్ చేయండి, అక్కడ రివ్యూస్ చూడండి. విజన్ అప్డేట్ ఓకే అనిపించింది అని అంటే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వండి, మిమ్మల్ని గైడ్ చేసే బాధ్యత నేను తీసుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.